హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం డ్రాప్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. మూవీ చూసాను, మూవీ మాత్రం బాగుంది గైస్, సూపర్ ఉంది, నచ్చింది గైస్. నాకు స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్కి బాబు కూడా ఉంటాడు గైస్. అయితే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే 2 రోజులుగా అతనితో చాట్ చేస్తున్నావు కదా, వెళ్ళి అతనితో డైరెక్ట్గా కలిస్తేనే కదా అతను ఎలాంటోడో ఏంటో తెలిసేది. కలువని అయితే చెప్తుంది గైస్. హీరోయిన్ కూడా ఫ్రెండ్ మాట విని వెళ్దాం అనుకుంటుంది, కానీ ఇంట్లో బాబు ఒక్కడు ఉండడం వల్ల హీరోయిన్ అయితే ఇష్టపడదు వెళ్ళడం. అయితే వాళ్ళ ఫ్రెండ్ చెప్తే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు కలు అతన్ని అయితే చెప్తే హీరోయిన్ అయితే డేట్కి వెళ్తుంది, అతను కలవడానికి వెళ్తుంది గైస్. కలుస్తుంది, మాట్లాడుకుంటారు, బాగానే ఉంటుంది. కానీ హీరోయిన్కి వియర్డ్గా మెసేజ్లు అయితే వస్తాయి డ్రాప్ రూపంలో. ఏంటంటే ఆ మెసేజ్లో ఏముంటుందంటే, ఎవరైతే హీరోయిన్కి కలవడానికి వచ్చారో అతని కెమెరా ఉంటుంది, కెమెరాలో ఒక SD కార్డు ఉంటుంది, అది స్మాష్ చేసి దాంట్లో అన్ని అరేంజ్ చేసేయాలి, దాన్ని స్మాష్ చేసేయని అయితే చెప్తాడు గైస్. హీరోయిన్ అతను చెప్పినట్టు చేస్తుంది, ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ని కొడుకుని అయితే బంధించి పెడతారు. ఇవన్నీ చేయకపోతే, నేను చెప్పించకపోతే వాళ్ళని అయితే చంపేస్తానని అయితే చెప్తాడు గైస్. అయితే హీరోయిన్కి ఏం చేయాలో అర్థం కాదు, ఎవరు చెప్పాలో అర్థం కాదు, చాలా టెన్షన్గా ఉంటుంది. అతను చెప్పినట్టయితే అతను లేని సమయంలో SD కార్డ్ అయితే స్మాష్ చేసేస్తుంది. ఇంకా అయిపోయింది, వదిలే నా కొడుకుని నా ఫ్రెండ్ వదిలే, నేను చెప్పినట్టు చేశానంటే కాదు ఇంకా ఉంది, అతన్ని అయితే నువ్వు చంపేయాలి, పాయిజన్ పంపుతాను, అది డ్రింక్లో వేసి అతన్ని అయితే చంపేయమని అయితే చెప్తాడు గైస్. మరి ఇవన్నీ దేనివల్ల చేస్తున్నాడు, అతని ప్లాన్ ఏంటి, అసలు ఎందుకు హీరోయిన్గా టార్గెట్ పెట్టుకున్నాడు, అతను కలవడానికి వచ్చి హీరోయిన్ ఎవరైతే కలవడానికి వచ్చారో అతనితోటి ఈయనకి ఏం సమస్య, దేనివల్ల అతను చంపాలనుకుంటున్నాడు, మళ్ళీ హీరోయిన్ ఎందుకు టార్గెట్గా పెట్టుకున్నాడు, ఎవరైతే హీరోయిన్కి డ్రాప్ రూపంలో మెసేజ్ పంపుతారో అతను రెస్టారెంట్లో ఉంటాడు గైస్. మరి హీరోయిన్ అతను కనిపెట్టిందా, అతను వెనకాల ఉన్న ప్లాన్ని హీరోయిన్ కనిపెట్టిందా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది, వాళ్ళ కొడుకుని ఫ్రెండ్ని కాపాడుకుందా అతని నుంచి, ఆ ప్రాబ్లం నుంచి హీరోయిన్ ఎలా బయటపడింది, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్, చాలా ఎంగేజింగ్గా తీశారు మూవీని, ఎక్కడ బోరింగ్ లేదు గైస్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్గా వెళ్ళింది. క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ కూడా సూపర్గా ఉంది, క్లైమాక్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కువ శాతం అయితే రెస్టారెంట్లోనే ఉంటుంది మూవీ మొత్తం, ఎక్కువ శాతం చాలా శాతం అయితే రెస్టారెంట్లోనే ఉంటుంది. రెస్టారెంట్లో ఉన్న ఒక ప్లేస్లో ఉన్న చాలా ఎంగేజింగ్గా తీశారు మూవీ, ఎక్కడ బోర్ లేదు, అరే ఇప్పుడేం జరుగుతుంది అన్నట్టు చాలా బాగా తీశారు. హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది. మళ్ళీ ఎవరైతే హీరోయిన్ని కలవడానికి వచ్చారో డేట్కి అతను కూడా చాలా బాగా చేస్తారు. అందరు పర్ఫార్మెన్స్ బాగున్నాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఆ వ్యక్తి ఎవరనేది, అట్లా తీశారు మూవీ. ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చాలా బాగా తీస్తారు. క్లైమాక్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. మూవీ అయితే రికమెండ్ చేస్తాను గైస్, బాగుంది మూవీ, డ్రాప్ మూవీ. రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 3 గైస్, నాకు నచ్చింది, రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి గైస్, మూవీ బాగుంది. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.